హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 365 పువ్వొత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పౌర్ణమిన వెలిగించడం కుదరని వాళ్ళు మరియు మనకి సోమవారం లాస్ట్ కార్తీక సోమవారం వస్తుంది కదండి. ఆ రోజున ఎవరైనా 365 ఒత్తులు వెలిగించాలనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. ముందుగా మనం పత్తిని తీసుకొని సన్నగా పోగు పోసుకొని ప్యాడ్కి 25 రౌండ్స్ వేసుకోవాలి. తర్వాత మధ్యగా కట్ చేసి 15 పీసెస్గా చేసుకోవాలండి. 4 సెట్గా పెట్టుకోవాలి. లాస్ట్ సెట్లో మటుకి 3 పీసెసే ఉంటాయి. 4 సెట్లు అంటే 4 పాతికలు 100, అలాగా 3 సెట్లు అంటే 300. లాస్ట్ సెట్లో 3 కదా, 3 పాతికలు 75. మనకి ఒత్తులు ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు. ఇలాగా ఇవి అన్నీ 15 పీసెస్ కట్టగా కట్టి వెలిగించుకోవచ్చు. లేదంటే వీడియోలో చూపించిన విధంగా ఇలాగా పెటల్స్ మాదిరిగా కూడా చేసుకోవచ్చండి. ఇంకా కట్టడం అయితే ఇంకా మీకు చాలా త్వరగా అయిపోతుంది. లేదు అనుకుంటే ఇలాగా పెటల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ 15 పెటల్స్ అన్నీ కూడా 1 బై 1 నీట్గా మనము ఒక ఫ్లవర్ వచ్చే విధంగా పెటల్స్ అన్నీ 1 బై 1 పెట్టుకుంటూ నీట్గా సరి చేసుకుంటూ ఒత్తులన్నీ కలిసేలాగా పట్టుకోవాలి. ఇంకా అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా. ఇలాగా అన్ని నీట్గా పెట్టుకుంటూ కొత్తగా చేసే వాళ్ళైతే కనుక ఈ పెటల్స్ అన్నీ కలిపి పట్టుకొని థ్రెడ్ తోటి ముడి వేసుకోండి. కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే జస్ట్ ఇట్లా వీడియోలో చూపించిన విధంగా నలిచి పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోండి. ఇంకా అంతే అండి. 365 పువ్వొత్తి పౌర్ణమికి వెలిగించినా కానీ మనకి లాస్ట్ సోమవారం కదా, అప్పుడు వెలిగించుకోవచ్చండి. తులసి కోట ముందు లేదంటే పూజా మందిరంలో వెలిగించుకోవచ్చు. టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా వెలిగించుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.